కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ కేబినెట్ విస్తరణపై టీవీ9 బిగ్ ఎక్స్క్లూజివ్ ఇది. రెడ్డి సామాజిక వర్గానికి ఈ విస్తరణలో నిరాశ తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్న కేబినెట్ లో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత బాగానే ఉన్నట్టుగా హైకమాండ్ భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు రెడ్డి వర్గం నుంచి చాలా మంది రేసులో ఉన్నారు. భర్తీ చేయబోయే ఆ 3 సీట్లకు రెడ్డి వర్గాన్ని దూరంగా ఉంచేలాగా ప్రణాళిక చేసినట్టుగా తెలుస్తోంది. భర్తీ చేయబోయే ఆ 3 సీట్లకి 3 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో బీసీ, ఎస్సీ, ఎస్సీలో మాదిగా, ఆర్ఎస్టీ వర్గాలపై దాదాపుగా కసరత్తు పూర్తయింది. ఇవాళ మరికొద్ది సేపట్లో రాజ్ భవన్ నుంచి విస్తరణపై ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎందుకు రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ఈసారి విస్తరణకు దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది? రైట్, ఇప్పటికే రెడ్డిలు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటున్న ఈ క్యాబినెట్ కూర్పులో ఒకవేళ రెడ్డిలను కనుక తీసుకుంటే రెడ్డిలలో చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పటికే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేస్లో ఉన్నారు, అట్లాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్లో ఉన్నారు. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి, అట్లాగే రామ్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా రేస్లో ఉన్నారు. వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం కానీ లేకపోతే వీరందరికీ స్థానం కల్పించడం కానీ చాలా ఛాలెంజింగ్గా ఉన్న అంశం. సో దానికి సంబంధించి ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి కానీ రామ్మోహన్ రెడ్డి కానీ రంగారెడ్డి నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించిన వినతి పత్రాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు కనుక రెడ్డిలను అకామిడేట్ చేస్తే ఒకవేళ నిజామాబాద్ నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకుంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని తీసుకోలేదని ఒక కాంట్రవర్సీ మొదలవుతుంది. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని కాంట్రవర్సీ మొదలవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని సైలెన్స్ చేసేందుకు కేవలం సామాజిక సమీకరణల కూర్పు దిశగానే ఈ క్యాబినెట్ కూర్పు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు స్థానం కల్పించడం, ఈ అంశాల మీదే మెయిన్గా ఈ కూర్పు ఉండబోతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే రాజ్భవన్ కూడా సమయం అడిగారు. సో దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాజ్భవన్కి ఒకవేళ రాజ్భవన్ గవర్నర్ షెడ్యూల్కి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తే రాజ్భవన్ నుంచి అధికారికంగా ఎవరైతే మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందుతుంది అఫీషియల్గా. ఈ సాయంత్రానికి అది పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎక్సర్సైజే జరిగింది. సామాజిక సమీకరణాలను ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనే అంశాలను మీనాక్షి నటరాజన్తో పాటుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏఐసిసిగా ఉన్న కేసీ వేణుగోపాల్, అట్లాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కూడా దీనిపైన పలుసార్లు చర్చించారు. రాహుల్ గాంధీ కూడా దీనిపైన పూర్తి స్థాయిగా ఒక నివేదికను ఇచ్చారు. సో దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్గా తీసుకున్న బీసీ కులగణన ఉంది, వర్గీకరణ ఉంది. సో ఇవన్నిటిని చూస్తే వీళ్ళను ముందుగా బీసీలను, ఎస్సీ ఎస్టీలను అకామిడేట్ చేయాలి అనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కనుక 3 భర్తీ చేస్తే రెడ్డిలకైతే స్థానం లభించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏవైతే పేర్లు చెప్పుకున్నామో ఆ రెడ్డిలకైతే ఇప్పుడు ఈ విస్తరణలో అంటే మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పుడు 3 స్థానాలని భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ 3 స్థానాల్లో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఒక బీసీ, అట్లాగే ఒక ఎస్సీ మాల, అట్లాగే ఎస్సీ మాదిగా లేకపోతే ఎస్టీ, ఈ 4 ముగ్గురిని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనిలో భాగంగానే ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు. ఇక్కడ కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఓకే ప్రభాకర్, కొత్తగా ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం చాలా మంది ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరికి వాళ్ళకి చోటు కల్పించడం సామాజిక సమీకరణలు అని చెప్పేస్తున్నారు. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరినైనా రిప్లేస్ చేసే అవకాశం ఉందా? రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేతలు చాలా మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి రిప్లేస్మెంట్ అంశం ఎక్కడైనా తెర మీదకి వస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా 3 అలా ఉంచుతా అంటున్నారు కాబట్టి వాటిని బూచిగా చూపించి రెడ్డి సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ సత్య. అంటే ఎక్కడా కూడా రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళను తీసివేసి మరోవరకు అవకాశం ఇచ్చే అవకాశం అయితే తెలంగాణ క్యాబినెట్లో ఉండదు అనే అంశాన్ని గతంలోనే పీసీసీ చీఫ్ కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం కాబట్టి నో ఎగ్జిట్స్, ఓన్లీ ఎంట్రీస్ అనేది వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూర్పులో మాత్రం అట్లాంటి అంశం లేకపోవడం వల్లనే కేవలం
ఈ సామాజిక కూర్పు పైన మాత్రమే ఫోకస్ చేశారు. సామాజిక కూర్పులో సామాజిక వర్గాల వారీగా ఈ కూర్పును చేసే ఆలోచనలో ఉన్నారు. ఎగ్జిట్స్ కనుక ఉంటే చాలా ఇంకా ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూర్పుకే చాలా పెద్ద కాంప్లికేషన్స్ కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం మనం. చాలా డెమోక్రసీ ఉంటుంది కాబట్టి అందరూ బహిరంగంగానే మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా కనుక ఎవరైనా తీసివేతలు కనుక ఉంటే డెఫినెట్గా కాంప్లికేషన్స్ను మళ్ళీ అదొక పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. సో అట్లాంటి అంశాలను అయితే పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం ఇప్పుడున్న విస్తరణను చేసి ఈ మూడిటితో ఇప్పుడు సంతృప్తి పరచాల్సిన సామాజిక వర్గాలను పరిచి దాని తర్వాత మూడింటికి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎట్లా కూర్పు సాధ్యం అవుతుంది అనే అంశాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఆల్రైట్ ప్రభాకర్, సో రెడ్డి సామాజిక వర్గానికి చోటు లేకపోతే ఇక మిగిలిన వర్గాలు ఏవి? ఆ వర్గాల్లో రేసులో ఎంతమంది ఉన్నారు? ఫైనల్గా క్యాబినెట్లో చోటు దక్కించుకునే ఆ ముగ్గురు ఎవరై ఉండొచ్చు?